ఏపీ గుంటూరులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటిస్తున్నారు. లైవ్ చూద్దాం. సీజన్ బట్టి మారుతుంది. దాంట్లో దాదాపు చూస్తే 60% ఇతర రాష్ట్రాల్లో వస్తున్నాయి, 40% ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది. అంటే మీరు అన్నింది అవుతే ఇతర రాష్ట్రాల్లో ఎట్లా కంపీట్ చేయాలి? సో ఇతర రాష్ట్రాల్లో కూడా తీసుకుంటున్నాం, అలాంటి ఇబ్బంది ఏం లేదు. సో ఆరోపణలు చేసడానికి అందరూ ఆరోపణలు చేస్తారు, దానికి ఉంది. అది ఆయన కాన్షియస్, ఆయన వెల్లడించడానికి ఏముంది? ఈడీఏ వెల్లడించింది కదా, ఆయన ఆస్తులు ఏముందో ఈడీ చెప్పింది, ఇంకేం చెప్తారు ఆయన? ఈడీఏ చెప్పేసింది కదా వివరాలన్నీ. ఫస్ట్ క్వార్టర్ ఆల్రెడీ, ఇది ఓన్లీ లాస్ట్ ఇయర్ అండి, మార్చ్ వరకు. ఫస్ట్ క్వార్టర్ ప్రకటించినట్టున్నారు, అయిపోయింది. ఫస్ట్ క్వార్టర్ ఎటుగా అయిపోయింది. సెకండ్ క్వార్టర్ అక్టోబర్ 28 నాడు అనౌన్స్ చేస్తారు. బోర్డు మీటింగ్ పెట్టుకుని వీళ్ళు అనౌన్స్ అండి. అది పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం, నాది కాదు. దే హ్యావ్ టు టేక్ అ కాల్. అది పార్టీ పాలిట్ బ్యూరో తీసుకోవాల్సిన నిర్ణయం, నేను చెప్పేదాన్ని కాదు. పార్టీ గురించి మీకే తెలుసు కదా, ఎండ్ ఆఫ్ ది డే పార్టీ నిర్ణయం తీసుకో అండి. ఏం లేదన్న, వాస్తవం కొంచెం లేట్ అయింది. మేము ఎప్పుడు అక్టోబర్ నెలలో, సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తాం, ఎండ్ ఆఫ్ సెప్టెంబర్లో ప్రకటిస్తాం. లేట్ అయింది ఈసారి, ఇతర వేరే పనులు పడిపోయి మిస్ అయ్యాం. మొన్న ఎవరు గుర్తు చేస్తే అప్పుడు వచ్చాం, రియలైజ్ అది మిస్ అవ్వకండి అండి. అది ఫ్యామిలీ చెప్పాలండి, వ్యాపారం అంతా బ్రహ్మని అమ్మ చూసుకోవాలి. మేము సార్ ఫుల్ టైం పాలిటిక్స్. కార్యకర్తల సంక్షేమ నిధిలో చూస్తే ఇప్పుడు దాదాపు ఒక 3,000 మంది కార్యకర్తల్ని అనేక విధాలుగా ఆదుకున్నాం. ఒకటి వచ్చేసి ఏంటంటే వాళ్ళ పిల్లల చదువు కానివ్వండి, ఇంట్లో పెళ్లి కానివ్వండి, లేదంటే వాళ్ళ చేత ఏమైనా స్మాల్ స్కేల్ ఏమైనా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసాం కూడా మేము ట్రై చేసాం. సో దాదాపు 3,000 మంది అటు చేసాము. ఇన్సూరెన్స్లో భాగంగా ఇప్పటికీ 1,100 మందికి 20 రాష్ట్రాలు ఇన్సూరెన్స్ వస్తాం జరిగింది. అంటే 22 కోట్ల రూపాయలు మనం ఇస్తాం జరిగింది. కార్యకర్తలది కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. నేను విభాగమే ఉంది దానికి, ఒక సమన్వయకర్తగా నేను ఓన్లీ ఒక వ్యక్తిని. కార్యకర్తల సంక్షేమానికి ఒక విభాగం ఉంది, వాళ్ళు కూడా స్వయం ఉపాధి ఎట్లా కల్పించాలో ఒక యాక్టివిటీ పెట్టుకుని మేము చేస్తూ ఉంటాం. అది ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తున్నా, ఇట్ ఇస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. అంటే అది పబ్లిక్ డాక్యుమెంట్ అండి, అది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తున్నా అండి. అవునండి, ఉంది. అంటే అది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ అండి. అదేంటంటే పార్టీ అనేది ఒక కుటుంబాన్ని కాదు, అది పబ్లిక్ది. దాంట్లో ఉన్న లావాదేవీలు కానీ, మన ఏదైతే ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది, అవన్నీ కూడా ఇట్ ఈస్ సబ్మిటెడ్ టు ఎలక్షన్ కమిషన్. అండ్ ఎవ్రీ మంత్ పబ్లిష్ అవుతున్నాయి, ఎవ్రీ క్వార్టర్ అట్లా వస్తున్నాయి. లింకులు పంపిస్తాం. అంటే మనం ప్రకటించేది ఏంటంటే పబ్లిక్లో లేని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఉండవండి, అందుకే ప్రకటిస్తాం జరిగింది. పార్టీ కూడా అది ట్రాన్స్పరెంట్గా మీరు భారతదేశంలో మీరు గమనిస్తే రిమార్క్ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే. టైంకి అన్ని డాక్యుమెంట్స్ ఆర్ సబ్మిట్, ఎప్పుడు ఒక్క డిలే లేదు, నాట్ ఇన్ 1 డే. అవునండి, ఇది అది ఎవ్రీడే ఇస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. అంతేగాని దానికి లెక్కలు మెయింటైన్ చేయం.